హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అయితే ఇంక ఇది నా కోసం అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాను. మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. నేనైతే ఒక 5 ఉసిరికాయలను తీసుకున్నాను. వాటిని బాగా వాష్ చేశాను. తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కానీ లేదా ఇలా తురుముకోవాలన్నమాట. కొబ్బరి తురుముకుంటాం కదా, అలా తురుముకోవచ్చు, లేదా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా తురుముకోవడం వల్ల ఆయిల్ ప్రిపరేషన్ అనేది తొందరగా అవుతుంది. ఇలా మొత్తం తురిమేసుకోవాలి. లోపల విత్తనాన్ని మాత్రం పక్కకు తీసేయాలన్నమాట. ఇలా 5 ఉసిరికాయలన్నీ నేనైతే ఇలా తురిమేసాను అనమాట. మీరు ఎక్కువ ఆయిల్ తీసుకుంటే ఎక్కువ క్వాంటిటీ ఉసిరికాయలు అయితే తీసుకోవచ్చు. నేను ఒక 1/2 లీటర్ అయితే ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను ఉసిరికాయల తురుము, అలాగే ఇంకా ఇక్కడైతే కరివేపాకు అనమాట. నేను ఆయిల్ కొంచెం తీసుకున్నా బట్టి అన్నీ కొన్ని క్వాంటిటీ మాత్రమే తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే మందార ఆకులు, అలాగే మెంతులు, ఇంకా కలోంజీ సీడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మందార ఆకులు ఒక 10 వరకు తీసుకున్నానండి. అలాగే మెంతులు ఒక 2 టీ స్పూన్స్, అలాగే ఇంకా కలోంజీ సీడ్స్ కూడా ఒక 2 టీ స్పూన్స్ తీసుకున్నాను. కలోంజీ సీడ్స్ మనకు హెయిర్కి మంచి కలర్ని ఇస్తాయండి. కలోంజీ సీడ్స్ని వాటర్లో నానబెట్టి తర్వాత పేస్ట్ చేశాక హెయిర్కి అప్లై చేసుకున్న మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఉసిరికాయలతో వీడియో అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒకప్పుడు అంటే 1.5 ఇయర్ బ్యాక్ అనమాట ఉసిరికాయలతో వీడియో తీసి పెట్టాను. అది చాలా వైరల్ అయిందనమాట. 74K వ్యూస్ వచ్చాయి. ఇక్కడైతే ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే తెచ్చుకున్నాను అనమాట. నేను ఇంకా ఒక 1/2 లీటర్ వరకు అయితే తీసుకున్నాను. ఈ ప్రాసెస్లో ప్యూర్ కోకోనట్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవచ్చు. నేనైతే కోకోనట్ ఆయిలే తీసుకున్నాను అనమాట. మాకు గానుగ దగ్గరనే తీసుకుంటాము ఎప్పుడు ఆయిల్, ఇంకా అందుకని అదే వాడుతున్నాను అనమాట. మీరు నువ్వుల నూనె కూడా యూజ్ చేయొచ్చు. ఏది యూజ్ చేసినా కానీ రిజల్ట్ అయితే బాగుంటుంది. ఈ ప్రాసెస్ చేయడానికి ఐరన్ బౌల్ ఉంటుంది కదా, ఐరన్ కడాయి, ఐరన్ బౌల్ యూజ్ చేయడం వల్ల మనకు మంచిగా రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట. కానీ నా దగ్గర అయితే ఐరన్ది లేదు, అందుకని నేనైతే స్టీల్ యూజ్ చేస్తున్నాను. కానీ స్టీల్ గిన్నెలో తొందరగా వేడెక్కుతుంది ఆయిల్ కాబట్టి ఇంకా కొంచెం హీట్ అవుతున్నప్పుడే మనమైతే అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకోవాలి. స్టీల్ కాకుండా ఐరన్ కడాయిలో ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇంకా నేనైతే అన్నీ అయితే వేసేస్తున్నాను, చూసేయండి. మా బాబు పుట్టినప్పటి నుంచి హెయిర్ కేర్ నేను అస్సలు చేయట్లేదు అనమాట. అంటే నాకు అస్సలు టైం ఉండట్లేదు. ఇంకా వాడితోనే టైం అంతా సరిపోతుంది కాబట్టి ఇంకా ఎలాంటి కేర్ తీసుకోలేదు. కాబట్టి నాకు హెయిర్ లాస్ బాగా అవుతుంది. ఇంకా ఈరోజు అయితే హెయిర్కి ఏదైనా అప్లై చేసుకుందామని అయితే చేస్తున్నాను. కానీ ఇదైతే మంచి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడైతే అన్నీ వేసేస్తున్నాను. ఒకసారి అయితే అన్నీ మిక్స్ చేయండి. యాక్చువల్గా నేనైతే వీడియో తీయాలని అనుకోలేదన్నమాట. ఇంకా నేను తీసేటప్పుడు గుర్తుకొచ్చింది, వీడియో తీసి పెడితే వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదని అయితే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా మనం అన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఇలా స్టీల్ పాత్రలు చేస్తే మాత్రం కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే స్టీల్ తొందరగా వేడెక్కుతుంది కాబట్టి తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం పక్కనే ఉండి కలుపుతూ ఉండాలి. అయితే ఫ్లేమ్ కూడా కొంచెం స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే ఎక్కువ హీట్కి తొందర మాడిపోతుంది. తర్వాత అయితే కొంచెం టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ ఏంటి అనుకుంటున్నారా? ఖచ్చితంగా అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక ఆయుర్వేదం మెథడ్ అనమాట. ఇలా చేసే ప్రాసెస్లో కొన్ని వాటర్ అయితే వేసేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసిన తర్వాత మనకు కొంచెం బాగా ఉడికించుకోవాలన్నమాట. స్టీల్ కడాయిలో ఎప్పుడైనా కానీ స్లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇలా స్లో ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలి. కొద్దిగా వాటర్ అయితే ఇంకా ఆవిరైపోతాయి అన్నమాట. ఇలా మనకు 15 to 20 మినిట్స్ అయితే టైం పడుతుంది. అయితే మనం స్లోగా ఓపికగా అక్కడ కూర్చొని కలుపుతూ ఉండాలి. మనం మర్చిపోయినట్లయితే ఇదంతా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం దగ్గరుండి అయితే కలుపుతూ చూస్తూ ఉండాలి. మనకైతే కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంది, చూడొచ్చు మీరు. ఇంకా మందార ఆకులు కూడా మనకైతే కలర్ అయితే చేంజ్ అయిపోయాయి. ఇంకా ఇలా కలుపుతూ ఉంటే మనకు చూడండి మొత్తం అయితే బ్రౌన్ కలర్లో అయిపోయాయి అన్నీ. చూడండి మనకి ప్యూర్ ఆయిల్ అయితే బయటకు వచ్చింది. అంటే వాటర్ మొత్తం బయటికి ఆవిరైపోయాయి అన్నమాట. ఈ ఆయిల్ మంచి మెడిసిన్ అనమాట. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి యూజ్ చేస్తే తెలుస్తుంది ఎలా ఉంటుందో. నాకైతే మంచిగా అనిపించింది, అందుకే వీడియో పెట్టాను అనమాట. ఇందులో మనం వాడిన ప్రతిదీ న్యాచురల్ అనమాట. ఎలాంటి కెమికల్స్ లేవు. మనం బయట కొనుక్కునే ఎలాంటివైనా కూడా కెమికల్స్ అయితే కంపల్సరీ ఉంటాయి. అదే కాకుండా మనం వేలు పెట్టి కొనాలి. వాళ్ళు ఎలాంటి ఆయిల్ వాడతారో తెలియదు, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడతారో తెలియదు. కాబట్టి మనం ఇంట్లోనే మన చేతితోనే ప్రిపేర్ చేసుకుంటే ఆ థ్రిల్లే వేరనమాట.
ఇక్కడైతే నా చున్నీ తీసుకున్నాను అనమాట. ఇట్లా కొంచెం పల్చగా ఉంది కదా, చూస్తే మనకు లోపల వరకు గిన్నె కనిపిస్తుంది కదా, అలా పల్చగా ఉంటే తొందరగా అయితే మనకు వడగట్టుకోవచ్చు అనమాట. దగ్గర ఎలాంటి పల్చని క్లాత్ ఉన్నా ఇలా వేసుకొని అయితే వడగట్టుకోవచ్చు. మనం క్లాత్ని యూజ్ చేసి వడపోయడం వల్ల క్లాత్ని కొంచెం గట్టిగా తిప్పడం వల్ల ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. లేకపోతే ఈ పిప్పులో ఆయిల్ సగం ఉండిపోతుంది. అందుకని నేనైతే క్లాత్ని యూజ్ చేశాను. అప్పుడైతే ఆయిల్ మొత్తం గిన్నెలోకి వచ్చేస్తుంది కదా, అందుకని నేనైతే ఇలా యూజ్ చేశాను అనమాట. ఇలా గట్టిగా ఎంత వీలైతే అంత గట్టిగా ప్రెస్ చేస్తే మనకు మొత్తం ఆయిల్ అయితే వచ్చేస్తుంది. ఈ ఆయిల్ మనకు ఎన్ని రోజులైనా ఉంటుందన్నమాట. మీరు చూడండి ఆయిల్ ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు. మా పిల్లలు అయితే పెట్టుకున్నారు, చాలా బాగుంది మమ్మీ అన్నారనమాట. ఇంకా మా ఆయన కూడా అప్లై చేసుకున్నారు. హెడేక్ వస్తుంది అంటే ఈ ఆయిల్ పెట్టుకొని అప్లై చేసుకున్నారనమాట. చాలా బాగుంది అని అన్నారనమాట. అందుకని నేను చెప్తున్నా, చాలా బాగుంది ఆయిల్ అయితే. ఇంకా బయట ఎక్కడ కొనే పని లేకుండా మనమే ఈజీగా ఇలా ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే మన హెయిర్ కూడా మంచిగా హెల్తీగా అయితే పెరుగుతుందన్నమాట. ఇంకా మొత్తం అయితే బాటిల్లోకి అయితే వేసేసుకోవాలి. అయితే మనం వడగట్టడానికి ముందు ఆయిల్ మాత్రం చాలా కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాతనే వడగట్టుకోవాలన్నమాట. ఎట్టి పరిస్థితిలో వేడి వేడి ఆయిల్ అయితే వడగట్టకండి, చల్లగా అయిన తర్వాతనే వడగట్టుకోవాలి. ఇలా బాటిల్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ మంచి సువాసనతో ఉంటుందన్నమాట. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.